హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన జీడిపప్పు చిక్కీని చేసి చూపించబోతున్నాను. ఈ జీడిపప్పు చిక్కీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా హెల్దీ అని చెప్పుకోవచ్చు. ఈజీగా ఇప్పుడు బెల్లంతో చేసి చూపించబోతున్నాను. ముఖ్యంగా స్నాక్స్ ఏం లేవు పిల్లలకు అనుకున్నప్పుడు ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలి ఏంటని లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కడాయిని పెట్టుకొని 2 కప్పుల వరకు జీడిపప్పులను అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే బద్దగా మిడిల్కి కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా వేసేసుకుంటూ ఉన్నాను. సో ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక చిన్నపాటి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1.25 కప్పు వరకు బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా దంచి ఉంచిన బెల్లాన్ని అయితే వేసేసుకోండి. అదేవిధంగా 1/2 కప్పు వరకు వాటర్ని అయితే వేసుకొని ఈ విధంగా పూర్తిగా బెల్లం కరిగేంత వరకు పూర్తిగా కలుపుతూ బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంట అనేది ఈ విధంగా బెల్లాన్ని పూర్తిగా కరగబెట్టుకోండి. చూసారా, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేను తీసుకున్న బెల్లంలో డస్ట్ పార్టికల్స్ అయితే ఉన్నాయి, సో అందుకోసమే నేను ఫిల్టర్ చేసేసుకుంటూ ఉన్నాను. సో మీరు తీసుకున్న బెల్లంలో ఏమి డస్ట్ పార్టికల్స్ లేకపోతే ఫిల్టర్ చేసేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా నేను టీ ఫిల్టర్ సహాయంతో ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుంటూ ఉన్నాను. ఎంత డస్ట్ పార్టికల్స్ వచ్చాయో ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది స్వీట్ కూడా. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని పూర్తిగా ఆ ప్లేట్కి పట్టేంత వరకు నెయ్యిని పూర్తిగా అప్లై చేసేసుకోండి. ఇలా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవడం వల్ల మనం అప్పటికప్పుడు హడావుడి లేకుండా చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో మనం ముందుగా ఫిల్టర్ చేసేసుకున్నటువంటి బెల్లం సిరప్ని అయితే ఈ విధంగా వేసేసుకుంటూ ఉన్నాను. బెల్లం సిరప్ అంతా పూర్తిగా వేసిన తర్వాత మరి ఒకసారి కలయబెట్టుకొని మంట అనేది హైలో పెట్టుకొని నీట్గా ఈ విధంగా అయితే బాయిల్ చేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బెల్లం అనేది పూర్తిగా ఉడికిపోతూ ఉంది. సో బెల్లం అనేది పొంగొస్తూ ఉంటుంది, దగ్గరుండి నీట్గా కలయబెట్టుకోవాలి. సో ఈ విధంగా కలుపుతూ బెల్లం సిరప్ అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. మనం హైలో పెట్టడం వల్ల బెల్లం సిరప్ అనేది త్వరగా ఉడుకుతుంది. సో ఈ విధంగా మనకి పాకం అనేది రావడానికి త్వరగా అవకాశం ఉంటుంది. అందుకోసమే నేను హైలోనే పెట్టుకొని బెల్లం సిరప్ అనేది పూర్తిగా ఉడికించుకుంటూ ఉన్నాను. ఇప్పుడు జస్ట్ కొంచెం ఒక చిన్నపాటి బౌల్లో వాటర్ని అయితే వేసుకొని పాకం వచ్చిందా లేదా అని టెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడే తీగ పాకం అయితే వస్తూ ఉంది. సో మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దగ్గరుండి ఉడికించుకోవాలి. పాకం అనేది పూర్తిగా వచ్చేంత వరకు మరోసారి మీకు అర్థమయ్యేందుకు చూపిస్తూ ఉన్నాను. చూడండి, ఈ విధంగా పాకం అనేది మరొకసారి వేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు మీడియంగా వస్తూ ఉంది. తీగ పాకం కంటే కొంచెం మందంగా వస్తుంది. ఇది కూడా మనకి అవసరం లేదండి. మరో 10 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉడుకుతూ ఉందండి. సో ఇప్పుడు నేను 1 స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మరొక స్పూను నెయ్యిని కూడా వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల నెయ్యి ఫ్లేవర్ కూడా ఆ పాకానికి అనేది పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా అయితే పాకం అనేది బాగా ఉడికిపోతూ ఉంది. మంట మెయిన్ ఇంపార్టెంట్ అండి. సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను మరొకసారి వేసుకొని పాకం అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాను. మనకైతే పాకం అయితే వచ్చేసింది. చూసారా, ఈ విధంగా అయితే రావాలి. ఉండలాగా మనకి ప్లేట్ కొడుతున్నప్పుడు టంగ్ అనే సౌండ్ అయితే రావాలండి. సో ఈ విధంగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లు. సో ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పులను అయితే దీంట్లో వేసుకొని పూర్తిగా పాకానికి పట్టే విధంగా ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి. సో చూడండి, ఈ విధంగా కలుపుతూ మంట అనేది సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ విధంగా 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఆ పాకం అనేది జీడిపప్పులకి బాగా పడుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మనం తీసుకునే బెల్లాన్ని పట్టే ఈ పాకం అనేది ఉంటుందండి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ కూడా ఏమీ వేయలేదండి, న్యాచురల్గా ఉంది కలర్ అనేది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ విధంగా అయితే 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. చూడండి, పాకం అనేది కూడా పూర్తిగా గట్టి పడుతూ ఉంది. జీడిపప్పులకు కూడా బాగా పడుతుంది ఆ బెల్లం అనేది. చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం ప్లేట్కి ముందుగా నెయ్యి అప్లై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ప్లేట్లో అయితే ఈ మొత్తం జీడిపప్పు సిరప్ని వేసేసుకోవాలండి. సో ఈ విధంగా వేసుకొని మీ దగ్గర గరిటె ఉంటుంది కదా ముందుగా కలయబెట్టుకుంది, సో అదే గరిటెతో అయితే నేను ఈ విధంగా పూర్తిగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. సో ఈ విధంగా అయితే చేసేసుకోవాలి.
మీ దగ్గర స్క్వేర్ ప్లేట్ ఉంటే స్క్వేర్ ప్లేట్లో వేసుకున్నట్లయితే షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ నేను ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక చిన్నపాటి నైఫ్ని తీసుకొని ఈ విధంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గోరువెచ్చగా ఉందండి. ఇక్కడ చూడండి ఆరిపోతూ ఉంది. ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఫ్యాన్ కిందే పెట్టేసేయండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత సో చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. పూర్తిగా డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను ముందుగా మనం నైఫ్తో కట్ చేసుకున్నాం కదా, వాటి మీదే లైట్గా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే తీసేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత పూర్తిగా డ్రై అయిపోయిందో, బాగా ఊడి వస్తుంది కదా. సో చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జీడిపప్పు చిక్కీ అనేది. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి జీడిపప్పు చిక్కీ అనేది. కొత్తగా చేస్తున్నా సరే ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసి చూడండి మీరు కూడా. ముఖ్యంగా మనం జీడిపప్పు బెల్లమే యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్దీ అండి ఇది. ముఖ్యంగా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు డైలీ ఒక పీస్ తీసుకుంటే చాలా మంచిదండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా. మీకు ఈ రెసిపీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని భావిస్తున్నాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.